హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషస్ వ్లాగింగ్. ఇది కంటిన్యూషన్ వీడియో అండి. మేము రేణిగుంట రీచ్ అయిపోయాం కదా. రీచ్ అయిపోయే వారికి 8 అలా అయిందనమాట. ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నామని చెప్పేసి రైల్వే స్టేషన్ బయటనే చాలా హోటల్స్ ఉంటాయి కదా. సో అందులో ఒక హోటల్ కి వెళ్ళిపోయాము. మీల్స్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. చాలా డల్ ఫేసెస్ అయిపోయింది. తిన్న తర్వాత ఇంకా మేము రేణిగుంట నుంచి బస్ తీసుకున్నాము. బస్ లో వెళ్ళామన్నమాట శ్రీకాళహస్తికి. చాలా బస్సెస్ ఉంటాయి గైస్. శ్రీకాళహస్తికి ఉంటాయి, తిరుపతికి ఉంటాయి. సో మేమైతే డైరెక్ట్ శ్రీకాళహస్తి వెళ్ళిపోయాము. అప్పటికే టైం 9:35 అలా అవుతుంది. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 45 రూపీస్ అండి పర్ పర్సన్. అండ్ జర్నీ టైం వచ్చేసి 45 to 1 hour పడుతుంది అనమాట. సారీ, 45 minutes to 1 hour పడుతుంది. సో నేనైతే మంచిగా పడుకున్నాను గైస్. ఆ 1 hour అయితే చాలా టైర్డ్ అయిపోయాను కదా. మా అక్క చూడండి బ్లాగింగ్ తీసుకుంటే నా తల మీద ఒక్క ముట్టగా ఎత్తుంది అనమాట. అందుకే తలలో అంటున్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము రూమ్స్ టెంపుల్ ఆపోజిట్ లోనే తీసుకున్నాం అనమాట. ఎట్ లాస్ట్ రీచ్ అయిపోయాము. టెంపుల్ దగ్గరనే మనకు చాలా రూమ్స్ ఉంటాయి. సో అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉన్నాయన్నమాట రూమ్స్ అన్ని. సో నేను పడుకొని లేసాను కదా, అప్పుడే నా ముఖం అంతా డల్ గా అయిపోయింది అనమాట. అండ్ మా అక్క చూడండి, మా అక్క బ్లాగింగ్ మొత్తం 365 degrees ల కెమెరా మొత్తం తిప్పేస్తుంది. సో అదే నవ్వుకుంటున్నా అనమాట వీడియో చూసి. అండ్ ఇక్కడ చూడండి, నేను మా అక్కకి చెప్తున్నా ఫుల్ నిద్రపబ్బులో ఉన్నా అని. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ మేము రూమ్ మాట్లాడడానికి వెళ్ళాం గైస్. ఫస్ట్ ఒక రూమ్ చూసాము, మాకు నచ్చలేదు అనమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం టెంపుల్ ఆపోజిట్ లోనే ఇంకొక రూమ్స్ ఉండే, అవి చూసాము, మాకు నచ్చింది అనమాట. ఈ రూమ్ అరౌండ్ మాకు 700 రూపీస్ లో వచ్చింది. బట్ వర్త్ ఇట్ గైస్, చాలా బాగుండే, ముగ్గురికి కంఫర్టబుల్ గా ఉండే అనమాట. అండ్ రాగానే ఫస్ట్ థింగ్ నేను ఫ్రెషప్ అయిపోవాలని చెప్పేసి నేను రూమ్ టూర్ కూడా ఏం చేయలేదు. బట్ లాస్ట్ లో మేము రూమ్ వెకేట్ చేసేటప్పుడు అయితే తీసాను, అది లాస్ట్ లో పెడతాను చూడండి. అండ్ నేను నా స్కిన్ కేర్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తాను గైస్, నేను ఎక్కడికైనా వెళ్తే బయటికి. బికాస్ ఎందుకంటే నా ఫేస్ డ్రై అయిపోతుంది. స్కిన్ కేర్ వేరు, మేకప్ వేరు. చాలా మంది స్కిన్ కేర్ అనగానే మేకప్ అనుకుంటారు. స్కిన్ కేర్ ఏంటంటే మన స్కిన్ యాజ్ ఇట్ ఈజే ఉంటది, బట్ దానికి కేర్ తీసుకోవడము. మేకప్ అంటే ఉన్న స్కిన్ పైన ఇంకొక లేయర్ యాడ్ చేయడం అనిపిస్తుంది నాకు. సో స్కిన్ ని కొంచెం హైడ్రేటెడ్ గా ఉంచాలి కదా బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పి. ఎందుకంటే వాటర్ చేంజ్ ఉంటది, వెదర్ చేంజ్ ఉంటది, దాని వల్ల ఫేస్ అంతా ఖరాబ్ అయిపోతుంటది. ఇందాక చూసారు కదా. అండ్ మా అక్క అక్కడ నేను బ్లాగ్ తీస్తున్నా, అక్క అట్లా చేయకు అంటే నవ్వుతా ఉంది అనమాట. సో ఇంకా నేను వీడియో పెడుతుంటే ఆ వీడియో ఊకే పడిపోతుంది. ఇంకా మాకు ఏం ప్లాన్స్ లేవు, ఆల్రెడీ తినేసాం కాబట్టి మంచిగా నాపేసేసాం అనమాట. మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్ పడుకున్నాం గైస్. పడుకునే వరకే ఆల్మోస్ట్ 12 అలా అయిపోయింది. సో ఎర్లీ మార్నింగే లేసాను నేను 5 o'clock కి. అండ్ మా చిన్నక్క కూడా నేను లేపగానే లేసింది, కానీ మా నడపక్క అయితే అస్సలు లేవలేదు. సో ఆమె నైటే అన్నది నాకు అసలు లేపకండి, మెల్లగా వెళ్దాం అది ఇది అన్నది. కానీ ఏంటంటే ఈరోజు మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఇవి లేట్ లేట్ చేసి ఎక్కడ అన్ని ఫ్లాప్ అవుతాయి అని చెప్పేసి ఆమెకి ఏం చేసిన నేను 5 o'clock అవుతుంది, 5:30 కలా 8:30 అవుతుంది, లేవు అనేసి లేపేసిన అనమాట. మా చిన్నకైతే పాపం చెప్పగానే లేచింది కానీ కొంచెం లేజీగానే ఉంది. అండ్ వీడియో దింపకు అంటుంది అనమాట. ఇంకా ఫ్రెషప్ అయిపోగానే బయటికి వెళ్ళి గీజర్ అవన్నీ ఆన్ చేయించాను, ఎందుకంటే హాట్ వాటర్ కావాలని చెప్పేసి. అండ్ నేను మా అక్క వాళ్ళందరం మంచిగా రెడీ అయిపోయాం గైస్. ఎంత క్యూట్ గా రెడీ అయ్యారో చూడండి మా అక్క వాళ్ళిద్దరు. సో మేము అసలు శ్రీకాళహస్తికి ఎందుకు వెళ్ళామంటే రాహు కేతు పూజ చేయించడానికి అనమాట. సో ఇవన్నీ నాకు తెలియదు గైస్, ఇదంతా మా అక్క వాళ్ళ ప్లాన్. నేను లాస్ట్ మూమెంట్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా యాడ్ అయ్యాను అనమాట. సో రాహుకేతు పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి మా అక్క వాళ్ళు చేయించారు. సో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కూడా చేయించాను. సో ఇదే గైస్ నేను తీసుకున్న రూమ్, కేవీఎస్ రూమ్స్ అని చెప్పేసి. ఇది ఆపోజిట్ టు టెంపుల్ ఉంటది. అండ్ ఇక్కడ చూడండి ఆక్స్ ఎడ్ల బండిలు ఎంత మంచిగా వెళ్తున్నాయో. మన హైదరాబాద్ లో అయితే ఇవన్నీ కనిపించవు, బయటికి రాగానే అలా ఎంత బాగా అనిపించిందో నాకు చూడడానికి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ కేవీఎస్ రూమ్స్ అని ఉంది కదా. సో దాని ఆపోజిట్ లేన్ లోనే, అంటే గలీలోనే మాకు టెంపుల్ అనేది ఉందన్నమాట. చాలా రూమ్స్ ఉన్నాయి అక్కడ, బట్ ఈ రూమ్ అయితే మాకు బాగా నచ్చింది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అరౌండ్ 700 రూపీస్ లో వచ్చేసింది మాకు. అండ్ మా చిన్నక్కకి హెల్త్ బాగుండదు, సో ఆమె కోసం మేము టీ అవన్నీ తాగేసామన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తాను, మీకు ఒక జోక్ చేద్దాం అనుకుంటున్నా. నేను మా అక్కకి 5:30కే లేపిన, 8:30 అవుతుందని చెప్పేసి లేపిన అనమాట. ఇప్పుడు అక్కడ టైం నుంచి మా అక్క అడుగుతుంది నాకు టైం చూపి. అదే గైస్ మీకు చెప్పిన కదా ఆల్రెడీ 5:30కి మా అక్కకి 8:30 అవుతుందని లేపేసిన అని చెప్పి. అప్పటి వరకు మా అక్క టైం చూడలేదు. సో హోటల్కి వచ్చాం కదా టీ తాగుదామని, అక్కడే వాచ్ ఉండే అనమాట ముందే. చూసిన తర్వాత ఒకటే తిడుతుంది మా అక్క. అండ్ ఇదే గైస్ శ్రీకాళహస్తి టెంపుల్ ఎంట్రన్స్ లో అలా ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనము బొట్టు పెట్టుకోకపోతే ఎట్లా చెప్పండి. సో ముగ్గురు మా అక్క చెల్లెలు బొట్టు పెట్టుకున్నాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వైబ్స్ వచ్చేసినాయి అనమాట. ఎందుకేమో గైస్ బొట్టు పెట్టుకోగానే, అంటే నార్మల్ కుంకుమ పెట్టుకుంటేనే ఒక అందం ఉంటది ఫేస్ లో, బట్ ఇలా మనం ట్రెడిషనల్ బొట్టులు పెట్టుకున్న తర్వాత ఫేస్ లో తెలియని ఒక గ్లో వచ్చేస్తుంది. సో బొట్టు పెట్టుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇట్లా వెలిగిపోతుంది అనమాట.
ఇంకా బొట్టు పెట్టుకున్న తర్వాత లోపల టెంపుల్ కి ఎంట్రీ ఇచ్చినాము. సో అక్కడే రైట్ సైడ్ లో ఒక శివలింగం ఉందన్నమాట. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడనే ఇంకా విభూతి పెట్టారు చూడండి, పంతులు గారు మీద పెట్టేసినారు, మొత్తం ఫేస్ నిండా బొట్టులు అయిపోయాయి. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా గైస్, ఇది ముడుపు లాగా కట్టాలన్నమాట. ఇంకో క్లిప్ లో నేను పెట్టాను చూడండి. ఆ చెట్టుకి ముడుపులా కడితే, అంటే మనం ఏదైనా కోరికుంటే అది కోరుకొని కడితే అది తీరుతుందని నమ్ముతారంట. సో నేనైతే ఇలాంటివి నమ్మను, బట్ మా అక్క వాళ్ళు నమ్ముతారు. సో వాళ్ళైతే కట్టారు. సో వాళ్ళ కోరికలు ఏమున్నాయి అవి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ ముడుపులు కట్ట దగ్గరనే మనకి టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో టెంపుల్ లోపల చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. గోశాల కూడా ఉంది అండ్ శివలింగాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము. మొత్తం టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ అవుతూ ఉండే అనమాట మేము. ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మాకు గోశాల కూడా వచ్చింది. సో మనము గోమాతలకి ఫీడ్ చేయాలంటే 20 రూపీస్ ఏమో తీసుకుంటున్నారు అనమాట గడ్డి ఇవ్వడానికి. సో ఫీడ్ చేయాలనుకున్న వాళ్ళు ఫీడ్ కూడా చేయొచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి రోడ్ మీద మొత్తం షాప్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ మెయిన్ టెంపుల్ లోపట మాత్రం మనకి ఫోన్స్ ఏమి అలౌ లేదు. ఎక్కడైతే రాహు కేతు పూజ చేస్తున్నామో అక్కడైతే ఫోన్స్ అలౌ లేదు. సో నేను అయితే ఎలాంటి వీడియోస్ తీయలేదు అక్కడ లోపట. అండ్ ఇక్కడే లాకర్ లో పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నేను ఎక్కడైతే జూమ్ చేశానో అక్కడ నుంచి లోపలికి దారి దర్శనం చేసుకోవడానికి. సో రాహుకేతు పూజ చేయించాను గైస్. రాహుకేతు పూజ ఏంటంటే 500 పూజ ఉంటుంది, 750 పూజ ఉంటుంది, 5000 పూజ, అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజ ఉంటుంది. బట్ పూజ మాత్రం సేమే, బట్ మనకి ఇచ్చే ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో నాకైతే పూజ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు, నేను ముందే చెప్పాను కదా. సో ఏదో మా అక్క వాళ్ళు చేయించారు కదా, నాకు కూడా చేయించు అంటే నేను చేయించాను అంతే. సో నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఆ పూజ గురించి ఏం చెప్పట్లేదు. బట్ ఇది చేస్తే ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న దోషాలు వెళ్తాయి అనేసి ఏదో మాట అయితే ఉంది. సో నమ్మకం ఉన్న వాళ్ళైతే మీరు వెళ్ళి చేయించాలనుకుంటే చేయించుకోండి గైస్. సో ఆ తర్వాత మేము బయటికి రాగానే ఆకలి అయితే ఒక రేంజ్ ఆకలి అవుతుంది గైస్. నాకైతే దర్శనం అయిపోయింది, చాలా బాగుంది మాకు దర్శనం, పూజ కూడా చాలా బాగా జరిగింది. సో బయటికి రాగానే ఏంటంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ జరుగుతుంది ఆ పూజ. సో ఎంత ఆకలి ఉంటుంది చెప్పండి. సో తొందరగానే బయటికి వచ్చేసాం మేము. ఇంకా రాగానే నేను మా అక్క, మా చిన్నకి వెళ్ళిపోయింది అనమాట, ఆమెకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి రూమ్ కి వెళ్ళిపోయింది డైరెక్ట్. నేను మా పెద్దక్క అయితే కొంచెం తినేసామన్నమాట. ఆమె దోశ ఆర్డర్ పెట్టుకుంది, నేనైతే వడ ఆర్డర్ పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళారా లేదా, మీ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏముందని షేర్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా రూమ్ కి వచ్చేసాము. రూమ్ కి రాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు మాకు టైం లేదు, నేను చెప్పాను కదా చాలా ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకా రాగానే వెంటనే నేను నా బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకుంటాను. రాగానే నేను కొన్ని డ్రెస్సెస్ అవన్నీ తీసాను అనమాట. మా వాళ్ళు అయితే ఎట్లున్నారని నేనే కొంచెం మెస్సీ గర్ల్, సో అందుకే రాగానే ఇంకా తీసేస్తానే ఉన్నాను అనమాట. ఎందుకంటే ప్యాకింగ్ చేసేసామంటే హాఫ్ ఆఫ్ ది వర్క్ అయిపోయినట్టే. సో ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాను. బ్యాక్ ప్యాకింగ్ అయిపోగానే నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. బికాస్ కంఫర్టబుల్ అవుట్ఫిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జర్నీ. ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు ఆల్రెడీ మనం కొంచెం టైర్డ్ గా ఇరిటేటింగ్ గానే ఉంటాము, కంఫర్టబుల్ అవుట్ఫిట్ ఉంటేనే బాగుంటుంది. సో లాస్ట్ లో నేను వెళ్ళేటప్పుడు రూమ్ టూర్ చేశానని చెప్పాను కదా గైస్, ఇదే రూమ్ టూర్ అనమాట. అప్పటికి మా అక్క వాళ్ళు బ్యాగ్ ప్యాకింగ్ కూడా చేసేసుకున్నారు. వాళ్ళు వెళ్తున్నారు చూడండి, ఆల్రెడీ ముందు మా అక్క చిన్నకి వెళ్ళిపోతుంది. సో నేను చెప్పాను కదా గైస్, ఈ బ్యాగ్స్ చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉండే నాకైతే. ఇక్కడ లోపల పెట్టింది అయితే నా బ్యాగ్ ఇది. అండ్ లోపల ఎంట్రీ అవ్వగానే మనకి ఒక బెడ్, టీవీ టీవీ అది వస్తుందో లేదో మాకైతే తెలియదు, ఎందుకంటే మేమైతే పెట్టలేదు. అండ్ ఒక మిర్రర్ కూడా ఉంది. ఇలా చిన్నగా క్యూట్ గా చాలా బాగుంది గైస్. మనకి వెంటిలేషన్ కూడా ఉందన్నమాట. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది, చాలా బాగుంది. యూ కెన్ ట్రై ఇఫ్ యూ వాంట్. అండ్ అక్కడ నుంచి మేము చెన్నైకి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో శ్రీకాళహస్తి టు చెన్నై ఆటోలో వచ్చాము. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్, బట్ మీకు అంత వాక్ చేసే అంత లేదు. సో ముగ్గురికి 405 అంటే పర్ పర్సన్ 135 రూపీస్ పడ్డది అనమాట, లైక్ శ్రీకాళహస్తి టు చెన్నై. అండ్ జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 2.5 hours అనమాట. నేను ఇక్కడ కూడా పడుకున్నాను గైస్, ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట, టయర్డ్ అయిపోయాను. అండ్ ఎంత వేడి ఉందో అసలు, నిజంగా చాలా అంటే చాలా వేడిగా ఉంది. అదే చెప్తున్నాను, అక్కడ చాలా వేడి ఉంది గైస్ అంటున్నాను. బట్ నేను పడుకున్నాను కాబట్టి నాకు అంత అర్థం ఏం అవ్వలేదు. బట్ మనం వెళ్ళేటప్పుడు అయితే గాలి వస్తూ ఉండే, అండ్ ఆ చెట్లు, నేచర్, వెదర్ అంతా అలా ఎంజాయ్ చేస్తూ ఉండే అనమాట. సో ముగ్గురు అక్క చెల్లెలం మాత్రం విండో సీట్ లోనే కూర్చున్నాము. సో చెన్నైకి ఎందుకు వెళ్తున్నాం అంటే, చెన్నై నుంచి మనకి అరుణాచలంకి బస్సెస్ అవి ఉంటాయి అనమాట. సో ఇంకా ఈజీ వే ఇదే అని చెప్పేసి అలా వెళ్తున్నాము. అండ్ మేము అసలు స్టార్ట్ అయింది 11 కి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు 11:49 అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 2:30 అలా రీచ్ అయ్యాము. అండ్ మొత్తం గ్రీనరీ ఉందన్నమాట. కొంచెం ఆ రోజు సన్నీ డేనే ఉండే. మా అక్క వాళ్ళు కూడా మొత్తం పడుకున్నాము, ఎందుకంటే టైర్డ్ అయిపోయాం కదా.
నైట్ 12 కేమో పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కే లేచాం కాబట్టి ఆటోమేటిక్ గా పడుకున్నాము. విండో సీట్సే కావాలని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి గైస్ ఈ గుట్ట. సో ఇంకా దీని కంటిన్యూషన్ బ్లాగ్ అనేది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. సో పార్ట్ 3 లో మేము అరుణాచలంకి ఎలా వెళ్ళాము, అక్కడ ఎక్కడ స్టే చేసాము, దర్శనం ఎలా జరిగింది అనేది మొత్తం బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్.